మంత్రానికి బీజం, కీలకం, శక్తి అనే 3 అంశాలు ఉంటాయి. ఈ మూడింటి ప్రత్యేకత ఏమిటి? మంత్రము అంటే గురువు అనుగ్రహంతో గురువుని సేవించి గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొంది వీడికి ఈ యోగ్యత ఉంది, వీరికి ఈ మంత్రాన్ని ధరించేటువంటి శక్తి ఉంది అనేటువంటి పరీక్ష చేసి మూలమంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మూలమంత్రాన్ని ఉపదేశించినప్పుడు కీలకము, బీజము అనేటువంటి కొన్ని స్థాయి భేదాలు చెప్పారు. ముందుగా అసలు మంత్రం అంటే అర్థం ఏంటంటే మనస్సుని తరింపజేసేది. మననాంత్రాయత ఇతి మంత్ర. ఎవడైతే ఆ మంత్రాన్ని మననం చేస్తాడో, లోపల అనుకుంటాడో, వాడిని తరింపజేయడానికి ఉన్నదే మంత్రం. జపం జన్మ విచ్ఛేదం అన్నారు. జపానికి మంత్రానికి తేడా ఏంటంటే మనస్సులో లోపల అనుకుంటుంటే మనని తరింపజేసేది, మళ్ళీ జన్మ లేకుండా చేసేది జపం. ఈ మంత్రానికి గురువు అధిష్టానంగా ఉండి గురువు ఏం చేస్తారంటే ఆ మంత్రాన్ని మనకి ధారణ చేయిస్తారు. ఆ మంత్రధారణ చేసినప్పుడు ఆ మంత్రం గుప్తంగా ఉంటుంది. అంటే పెట్టెలో పెట్టినటువంటి మణి ఎట్లా అయితే విలువైన వస్తువును పెట్టెలో పెట్టి తాళం వేస్తామో, ఈ మంత్రం కూడా గురువు గారి ఉపదేశం వల్ల మన సాధన చేస్తున్నప్పుడు, సాధన చేసి విరమించిన తర్వాత అది మళ్ళీ మూయబడి ఉంటుంది. మూసిన మంత్రాన్ని అంటే గుప్తంగా సుప్తంగా ఉన్నటువంటి మంత్రాన్ని తిరిగి మనం పొంది చైతన్యం పొంది ఆ శరీరంలో ధారణ చేయడానికి ఉపయోగించేదే మనకి చెప్పేటువంటి కీలకం. ఈ కీలకంలో న్యాసం చేసేటప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. చేసినప్పుడు చివరిలో అస్త్రాయభట్టని బంధన చేస్తారు. అంటే ఆ మంత్రాన్ని ఆవాహన చేసి ఆ పిలిచిన మంత్రాన్ని బీజాక్షరాలతో సాధన చేయాలి. బీజాక్షరం అంటే అర్థం ఏంటంటే ఏ మంత్రంలో అయితే మనకి అమృతప్రాయమైనటువంటి అక్షరాలు ఉంటాయో అవే మనకి అంగన్యాస కరన్యాసాలుగా చెప్తారు. అంటే ఆ మంత్రాన్ని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్థాయిలో చూపిస్తారు. అంటే శరీరంలో ఈ అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు అంగుష్టము, తర్జని ఇట్లా 5 వేళ్ళు చూపించిన తర్వాత హృదయంలో, శిరస్సు మీద, శిఖ మీద, భుజాల మీద చేస్తూ ఆ మంత్రంలో ఉండేటువంటి ఆ ఉపాస్య దైవం ఎవరైతే ఉన్నారో ఆమెని ధారణ చేయటం. అంటే ఆ మంత్రాధిదేవత ఎవరైతే ఉన్నారో అంటే పురుషుడు కానీ స్త్రీ మంత్రం కానీ ఆ మంత్రాన్ని శరీరంలో ఆవాహన చేసుకొని ఆ మంత్రము మన లోపల స్థాపన చేసుకొని దాన్ని నిలబెట్టుకోవడానికి కీలకంగా చెప్తారు. కీలకము అంటే అర్థం ఏంటంటే ఆ మంత్రం లోపల స్థాపన చేసేటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏం చెప్పారంటే ఈ మంత్రం పిలిచినప్పుడు బీజాక్షరాలతో అంగన్యాస కరన్యాసాలు చేసిన తర్వాత ఈ మంత్ర అధిదేవత ఒకటి ఉంటారు. ఉదాహరణకి గాయత్రి మంత్రం ఉందనుకోండి, సవితా దేవత అన్నారు. సూర్యభగవానుడు అధిదేవత. దాన్ని చెప్పిన ఋషి ఎవరు ఉంటారు? విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రానికి చెప్పారు. అంటే అధిదేవత ఏమో సూర్యుడు, దాన్ని ఉపదేశించిన ఋషి ఎవరు? ఋషి సంప్రదాయంలో రావాలి. మనకి మంత్రం ఏదో పుస్తకంలో చూసి పెద్ద బాల శిక్షలో వచ్చిన మంత్రాలు ప్రభావం కాదు. గురుముఖత వచ్చి ఆ గురువుకు ముందు ఒక ఋషి చెప్పి ఆ ఋషి ముందు ఒక దేవత దాన్ని ఉపాసిస్తే ఆ పరంపరలో వచ్చిన దాన్ని మనం ధారణ చేయడానికి ఈ కీలకము మొదలైన అంగన్యాస కరన్యాసాలు, కీలకము ఇవన్నీ చేయడం. దీనికి ముందుగా మనం ఏం చేస్తాం? ఆచమనం చేస్తాం. ఆచమనం చేసుకొని పవిత్రం చేసి దేహాన్ని పవిత్రం చేసుకొని ఆ తర్వాత ప్రాణాయామం చేసి ప్రాణాయామంలో శ్వాసను తీసుకొని శ్వాసని బంధించి శ్వాస వదలటం అనేటువంటి 3 స్థాయిలు చేసి అప్పుడు మనం సిద్ధమైన తర్వాత దేహం అంతా పవిత్రమైన తర్వాత అప్పుడు భగవంతుడిని ఆవాహన చేసి ఆ ఆవాహన రూపంలో భగవంతుడిని స్థిరం చేసి మన శరీరంలో ఉండేటువంటి కొన్ని మరీ మహావిద్యలో అయితే పాదాలని, ఊరువుల్ని, శరీరంలో అన్ని భాగాల్ని ముట్టుకుంటారు. ఆ మంత్రం చెప్పేటప్పుడు ముట్టుకోవడం వల్ల వచ్చేది ఏంటంటే ఆ మంత్ర అధిదేవత మనని వహించి ఉంటారు. అంటే ఆ మంత్రాన్ని కనుక మనం భరించాలి అంటే, లోపల భరించాలంటే ఈ కీలకాలు చాలా ప్రధానం. కనుక ఏ మంత్రమైనా సరే గురువుల ద్వారా ఉపదేశం పొంది బీజాక్షరాలతో బంధించి ఆ మంత్ర సాధన చేస్తున్నంతసేపు ఆ అధిదేవత మనలో ఉండాలి అని. మంత్రం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అంగన్యాస కరన్యాసాలు చేసి దిగ్విమోఖ అంటారు. అంటే వదిలేస్తాం. ఆ మంత్రాన్ని మళ్ళీ తిరిగి తాళం వేయడం అనమాట. అంటే లాకింగ్ అన్లాకింగ్ అనే సిస్టమ్ ఉంది చూసారా? అట్లాగే ఈ కీలకాలు ఇవన్నీ కూడా న్యాసము, కీలకం అనేది ఉంది. కనుక ఇది పూర్తిగా లౌకికంగా తెలియదగినవి కావు. కేవలం గురుముఖత మాత్రమే తెలుసుకొని ఆచరించడం చాలా విశేషం. ఇట్లా చేస్తేనే మంత్రసిద్ధి కలుగుతుంది అని పూర్వీకుల యొక్క సంప్రదాయ పద్ధతి.